ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే రమగారు. నమస్తే జీ. రమగారు, సెల్ఫ్ రెస్పెక్ట్ వర్సెస్ యాటిట్యూడ్, ఈ రెండింటికి తేడా గుర్తించలేకపోతాం రమగారు. అంటే ఏం జరిగినా, ఎవరు ఏం మాట్లాడినా, లేకపోతే తానే ఏం మాట్లాడినా అది నా సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటాం. అంటే యాటిట్యూడ్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది, దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్తో కవర్ చేస్తూ ఉంటాం. కానీ మనకి మనం గుర్తిస్తాం కదా, దాన్ని మార్చుకునే ప్రయత్నం మనం చెయ్యాలా? అలాగే కొనసాగితే వచ్చే ఇబ్బందులేంటి? అహంకారము, ఆత్మవిశ్వాసము, లేదా సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మాభిమానం. ఆత్మాభిమానం, అహంకారం అంటే ఇప్పుడు సహజంగా యాటిట్యూడ్ ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు, సహజంగానే అహంకారంగా ప్రవర్తించేవాళ్ళు. అన్నీ నా ఇష్టం, అన్నీ నేను చెప్పిందే, ప్రతిదీ నాకు నచ్చినట్టే జరగాలి. ఇది బేసిక్ ఇన్స్టింక్ట్గా సహజమైన లక్షణంగా కొంతమంది పిల్లల్లోనే కనపడుతుంది. పిల్లలు అమ్మో ఇంత పిల్లగా దానికి ఎంత పొగరో అంటాం, ఛాలెంజింగ్గా మాట్లాడటం, ప్రతిదీ తగ్గను నేను ఎందుకు తగ్గాలి అనే ధోరణి పిల్లల్లో ఉంటుంది కొంతమందిలో. ఇవి మనం పేరెంట్స్ చూసినప్పుడు పిల్లలకి ఇప్పుడు ఏంటంటే మనకు 1, 2 కదా జయ, పిల్ల అట్లా ఉంటే దాన్ని ఎంకరేజ్ చేస్తారు జయ. మురిసిపోతారండి, మురిసి ముఖచక్కలైపోవటమే, మామూలుగా కాదు. నిజమండి, మురిసి ముఖచక్కలైపోవటమే. దాని ప్రతివేశాన్ని ఒప్పుకుంటారు. యా అనట్లేదు రమ్మగారు, ఏ అంటారు. నువ్వు అంటున్నావా జయ? అమ్మా అంటమా అంటల్లా, అనాలి రమ్మగారు, అనాలి. ఏ అనకపోతే వీళ్ళకి కంట్రోల్ ఉండదు. అవును, దీనివల్ల వీళ్ళు మొహం పగలు కొట్టించుకుంటారు పదే పదే, జీవితం అంతా ఎదురు దెబ్బలే తింటారు. ఇప్పుడు మనకి ముద్దు, ప్రపంచానికి ఏం ముద్దు? సమాజంలోకి వెళ్ళొద్దు పిల్లలు, అది కష్టం కదా. అవునవును. దీన్ని అణచటం, కంట్రోల్లో పెట్టడం, ఈ యాటిట్యూడ్ సరి అయిన దాంట్లో ఉంటే అదే ఆత్మాభిమానం అవుతుంది. అర్థం కాలేదండి, ఎట్లా? ఈ యాటిట్యూడ్, అహంకారపు ధోరణి ఫ్రేమ్లో ఉంటే ఆత్మాభిమానం అవుతుంది. ఓకే, ఒక విషయానికి అండర్లైన్ లో ఉండాలి, లోపల ఉండాలి. నా తప్పు లేనప్పుడు నేను సరిగ్గానే, నా తప్పున్నా సరే నా ఇష్టమేని అనకూడదు. నా తప్పున్నా నాకేం తక్కువ, నేను చచ్చినా విన్ను అనేది యాటిట్యూడ్, అహంకారం. నా తప్పు లేదు, నా తప్పే లేకుండా, నా తప్పు లేనప్పుడు నేను ఎవ్వరికీ తలవంచను అనేది ఆత్మాభిమానం. తప్పున్నా సరే నా ఇష్టం అనేది యాటిట్యూడ్ మనం చెప్పుకుంటున్నది. అవునవును. ఇప్పుడు అసలు తప్పెవరిది అని ఆలోచించే ధోరణి ఉంది చూడు, అది బేసిక్ థింగ్, అది అలవాటు కావాలి. పొరపాటు పిల్లల్లో, చిటి పిల్లలు చూడు, సారీ చెప్పంటే ఎంత కోపం వస్తుందో వాడికి. అవునండి, చెప్పరు మరీ, అస్సలు సారీ చెప్పరు, థ్యాంక్స్ చెప్పరు. ఈ 2 సారీ చెప్పించడానికి ఎంత కష్టపడాలో వాళ్ళకి. వాడి ఆత్మాభిమానం దెబ్బతినేస్తుంది అనమాట. పిల్లల్లో చాలా కనిపిస్తుంది. అది మనము నచ్చ చెప్పాలి. వాడు సారీ చెప్పడు అని గొప్ప చెప్పుకుంటే ఎట్లా? అదొక ఎక్స్ట్రా క్వాలిటీ కింద అహంకరించడం, తప్పున్నా ఒప్పుకోకపోవటం అనేది చాలా బ్యాడ్ ప్రాక్టీస్. అది చిన్నప్పుడు ముచ్చట గొలుపుతుంది, కానీ పెద్ద అయ్యాక ఆ పిల్లలు పరమహింసని ఎదుర్కొంటారు ప్రపంచం నుంచి. అవును, అందులో మనం కూడా ఉంటాం. ఇది పిల్లలు కొంచెం క్రమంగా ఏజ్ పెరిగే కొందికి యాటిట్యూడ్ వల్ల, ఈ యాటిట్యూడ్స్ జనరల్గా దేనివల్ల వస్తాయి సాధారణంగా అంటే సహజంగానే ఏమన్నా ఉన్నా లేకపోయినా నా కాలు నా ఇష్టం అనే వాళ్ళు కనిపిస్తారు మనకి. అవును కదా. కానీ యాటిట్యూడ్ దేనివల్ల పెరుగుతుంది? అందంగా ఉన్నామన్న ఫీలింగ్ తోటి. మనం అందం, మన సౌందర్యం, మన చర్మపు రంగు, మన జడ, తర్వాత మన చదువు, మన నాన్న ఆయన యొక్క డబ్బు, లేకపోతే మనమ్మ ఆమె యొక్క సంపాదన. ఇప్పుడు అమ్మలు కూడా వచ్చారు, పేరెంట్స్ అనుకుందాం. ఓవరాల్గా పేరెంట్స్, సంపాదన, ఆస్తులు యాటిట్యూడ్కి ఒక కారణం. వీళ్ళ అతి సహజంగా మహాసౌందర్యంతో బాధపడే వాళ్ళకి యాటిట్యూడ్ ఎలాగో ఉంటుంది. ఎంత అందంగా ఉన్న యాటిట్యూడ్ చూపించని వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా ప్రపంచంలో, ఒప్పుకోవాలి కదా. ఆ మాత్రం అందానికే, సాధారణమైన అందానికే కాస్త సన్నగా తెల్లగా అందంగా ఉంటే చాలు, ఇంకా ఆగలేనితనం, పెనం మీద పేలగింజలాగా పేలిపోతూ ఉంటారు కొంతమంది. ఇది ఒక బాధ. అవునండి, వీటన్నిటితోటి యాటిట్యూడ్లు వస్తాయి. ఎప్పుడు హర్ట్ అయిపోతూనే ఉంటుంది యాటిట్యూడ్, ఎప్పుడు హర్ట్ అవుతుంది. ఇవి ఏమైనా శాశ్వతంగా ఉండే లక్షణాలా? డబ్బు శాశ్వతం కాదు.
ఈ సౌందర్యము, చదువు. ఇప్పుడు చదువు 100 మార్కులు వచ్చినాయి ఒకడికి. 100 మార్కులు వచ్చేవాళ్ళు వందల మంది ఉంటున్నారు ఇప్పుడు. అవునండి. ఇది వరకు టాపర్ ఒకడు ఉండేవాడు, ఇప్పుడు అందరూ టాపర్లే. అవును. అందరూ టాపర్లే. అందరికీ అత్యద్భుతమైన సీట్లు వస్తున్నాయి, అందరికీ చదువుకునే అవకాశం, అందరికీ సంపాదించే అవకాశం. అందరూ బాగా చదువుతున్నారు, బాగా చదువుతున్నారు, మంచిగా సెటిల్ అవుతున్నారు, బాగా అన్నీ పెరిగినాయి కదా ప్రతి రమ్మగారు. వాళ్ళు పెరిగారు. ఇప్పుడు ఏం చూసుకుని చేసుకుంటాము, అహంకరిస్తాము మనము. ఆ, ఏం ఆ. చూసి నువ్వు ఎంత టాపర్ అయినా ఏదో ఒక లెవెల్ తర్వాత అవును. దేశాధినేతలు అయిపోం కదా, అయిపోము. ఇది ఆలోచించాలి. ఈ యాటిట్యూడ్స్ జయ నేను చూసిన సందర్భాలు అయితే కాస్త సంపాదన రాగానే ఆడపిల్లలు మగపిల్లలు కూడా అవునండి, అదే అవును. ఇద్దరు పేరెంట్స్ దగ్గర నా ఇష్టం, నా డబ్బు, నా సంపాదన, నేను సంపాదిస్తున్నా. నేను సంపాదిస్తున్నాను నేను ఆ, ఆ. ఒకటి. అక్కడి నుంచి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములతో, సిబ్లింగ్స్ తోటి, ఉమ్. సిబ్లింగ్స్ దగ్గర యాటిట్యూడ్, కజిన్స్ దగ్గర యాటిట్యూడ్, ఫ్రెండ్స్తో యాటిట్యూడ్, కొలీగ్స్తో యాటిట్యూడ్, ప్రతి వాళ్ళతోటి అహంకారాన్నే చూపిస్తారు. అప్పుడు నీతో ఎవరుంటారో ఆ ఒకసారి సంపాదన ఆలోచించాలిగా. ఒకటే ఉంటుంది కదా, వీళ్ళు మొత్తం దూరం అవరు. ఇప్పుడు సంపాదనలు ఎలా ఉన్నాయి జయ? సంవత్సరానికి 80 లక్షల జీతం వచ్చేవాడు ఉద్యోగం పోయే అవకాశం కూడా క్షణాల్లో జరిగిపోతుంది. ఇప్పుడు చాలా స్పీడ్ గా జరుగుతుంది, అదే బాగా స్పీడ్ గా జరిగిపోతున్నాయి. వీడి ఇందులో నుంచి మరి ఇంకోటి వస్తుంది, వస్తే వస్తుంది, లేకపోతే లేదు. అవును కదా, ఇప్పుడు ఇలాంటివి ఉన్నాయి. అవునండి. అసలు పైగా నిన్న మొన్నటి దాకా చూసాం, రేపటి రోజు మనది కాదని వందల వేల సార్లు చూసాం మన చుట్టుపక్కల జీవితాల్లో. అవునండి. ఎందుకు ఇంకా సమసమాజ నిర్మాణం అని ఒక వాక్యం చిన్నప్పుడు ఒక పాటలో ఉంటుంటుంది, సమసమాజ నిర్మాణమే మన ధ్యేయం అని. అవును. ఈ సమసమాజం అంటే ఏమిటి? ఇప్పుడు నేను ఒక చదువుకున్నాను, నాకు సంపాదన ఉంది, వాడి లెవెల్ కొద్దీ వాడు చదువుకున్నాడు, ఎవడికి వాడిదే. గుర్రాన్ని కూర్చుతాకుంటే దాని మీద వచ్చిన ఈగల్ని అది తోలుకుంటుంది కదా, అంతే కదా. నా ఫేవరెట్ వాక్యం అనమాట ఇది. నువ్వు ఎవ్వరికి ఉపకారం చేయవు, నిజానికి దేశానికి ఉపకారం చేసేవాళ్ళు, నిజంగా దేశం కోసం ప్రాణాలు ఇస్తున్న వాళ్ళకి ఏ యాటిట్యూడ్స్ ఉండట్లా. వాళ్ళు ఇది మన కర్తవ్యం అని చక్కగా ప్రాణ నిర్వహిస్తున్నారు. త్యాగాలకు కూడా సిద్ధపడిపోతున్నారు కదా రమ్మగారు. మనం ఉద్ధరించేదేం లేదు, చిన్న నా బొజ్జకి శ్రీరామ రక్షని మనని మనం ఉద్ధరించుకుంటాం. అంతే, దానికి అంతంత పొగర్లు, అహంకారాలు. ఇక ఆడపిల్లలైతే నువ్వు బంగారం కొనుక్కుంటావు, ఓహో కొంటావు నవర్సులు, ఓహో కొంటావు డైమండ్స్, ఓ సెట్లు కొంటావు, ఓ డ్రెస్సులు కొంటావు, అంతేనా? నేనే కదా వేసుకుంటా, అంతే. నువ్వు ఎవరి జీవితాన్నైనా నిలబెట్టావా? అదే కదా. నువ్వు ఎవరికైనా చదువుకునే అవకాశం, బతికే అవకాశం ఎవరికైనా ఇచ్చావా నీ జీవితంలో? అప్పుడు చూపించాలి యాటిట్యూడ్. నేను ఈ 10 మందికి చదువు చెప్పించా, ఈ 10 మందికి చదువు చెప్పా, 10 మంది ఒక సబ్జెక్ట్లో పాస్ అయ్యారు, అది నేను చెప్పాను. టీచర్లకు ఉండాలి యాటిట్యూడ్, నా స్టూడెంట్స్ అని. వాళ్ళకే ఉంటుంది. వాళ్ళని మనమంతా కలిసి అన్ని సినిమాల్లో, సీరియల్స్లో వాళ్ళ మీద జోకులు వేసేసి స్టూడెంట్స్ తోటి యాక్టర్స్ కన్నా కూడా ఘోరంగా చేసేసాం మనం. నిజానికి వీళ్ళందరినీ తయారు చేసి ఈ ర్యాంకులు వచ్చే పిల్లలందరికీ కారణం వాళ్ళు ఎంత చచ్చి చదువుతారో పిల్లలు. పాపం చదివిచ్చేవాడు ఖచ్చితంగా రమ్మగారు. ఫ్యాక్టరీలు అవి, ఆ ఫ్యాక్టరీలో తమ వంతు శ్రమని, ప్రాణాలని పణంగా పెట్టి వాళ్ళు పనిచేస్తున్నారు పాపం. ఇప్పుడు సమాజం అదే. వాళ్ళకి లేవు యాటిట్యూడ్స్, వాళ్ళకి ఉండట్లా. దీన్ని తగ్గించుకోండి. ముందు ఒకవేళ మనం అహంకరించి మాట్లాడామనుకుందాం, మనకి తెలుస్తుంది. కానీ మనకి తెలుసు మనం చూపిస్తున్నది ఆత్మవిశ్వాసమా అహంకారమా అనేది. ఇది మధ్యలో ఒక సన్నటి గీతే ఉంది, చాలా చిన్న లైను. ఈ చిన్న లైన్ని మనం ఏం చేస్తామంటే ఆత్మవిశ్వాసం మితిమీరితే అహంకారంలోకి వెళ్ళిపోతుంది. ఈ విశ్వాసానికి గర్వానికి మధ్యలో ఉన్న ఆ థిన్ లైన్ని ఎప్పటికప్పుడు మనని మనం సరిచేసుకుంటూ ఉండాలి. ప్రజలు సాధారణంగా కూడా నాకేంటని మాట్లాడంగానే అది జనాలు అహంకారంగానే భావిస్తారు. కానీ అది అహంకారం కాదని, ఇంత చేశాడు ఇతనికి ఈ మాత్రం విశ్వాసం ఉండదని అనిపించేలాగా ఉండాలి మీ ప్రవర్తన. అత్తగారులతోటో, ఆడవాళ్ళైతే అత్తగారులతోటో, ఆడపడుచులతోటో, బావ మరుదులు ఎవరో ఉంటారు ఫ్యామిలీస్లో, మీ కొలీగ్స్ ఉంటారు. ఇప్పుడు ఆడపిల్లలందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ గీత దాటబోకండి. ఎప్పుడైనా దాటాల్సి వస్తే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటూ ఉండండి. దానికోసం ఒక చిన్న సారీ అడ్మిట్ చేసుకోండి. ఇది నేను చూపిస్తున్నది అహంకారపు ప్రవర్తన, ఇది ఆత్మవిశ్వాసం కాదు, దీనికి దానికి తేడా ఉంది అనేది ఒకసారి మీరు కనుక సరి చేసుకుంటుంటే మీరు ఇంకా పైకి ఎక్కుతారు. రెండోసారి జరగదు కదా, జరగదు. మీరు కరెక్షన్ చేసుకున్నారా జరగదు.
ఒకసారి మనని మనం కరెక్ట్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేయం. 1-2 టైమ్స్ ఎప్పుడో టంగ్ స్లిప్ అయిపోతూ ఉంటుంది. అవును. దానికి సరి చేసుకోండి. సరి చేసుకుని ముందుకెళ్తే తగ్గితే ఏమీ లొంగిపోయినట్టు కాదు. ఇది మీరు పదే పదే చెప్తారు మరి ఈ కొంచెం మాట. తగ్గండి. దిగి కూర్చోవద్దు, చతికిలి పడిపోమని చెప్పను నేను. ఆ, కొంచెం డౌన్. ఎస్. మీరు ఇంకో మెట్టు సాఫీగా ఎక్కడానికి ఈ డౌన్ అయింది ఈజీగా ఉంటుంది. 3 మెట్లు ఎక్కేస్తాను జయ ఒకేసారి. ఒకసారి మధ్యలో 2 మెట్లే ఎక్కామనుకో, తర్వాత ఇంకా మనం ఎక్కలేమని కాదు, ద్విగుణీకృతోత్సాహంతో ఇంకో 3 సార్లు ఎక్కేస్తాం 3 మెట్ల చొప్పున. Yes. ఆలోచించండి మీ అంతట అవునండి. మీరు. అవును. మన పొరపాటు, మనం అహంకరించాము, మనం యాటిట్యూడ్తో ప్రవర్తించాము అని మనకే అర్థం అవ్వాలంటే ముందు ఎప్పుడు కూడా మనకి ఒక సొంత అద్దం ఉండాలి. రోజు మొహం చూసుకుంటాం, ఒకసారి బుద్ధిని చూసుకోవాలి కదా. మన ప్రవర్తనని చూసుకోండి, నేను ఎంత మటుకు కరెక్ట్. అద్దంతో పాటుగా బుద్ధిని కూడా చూసే ప్రయత్నం చూసుకోవాలి. చేయాలి కదా. చూసుకోవాలి. మొహం చూసుకుంటే సరిపోదు కదా. అందంతో పాటుగా అందంతో పాటు బుద్ధిని బుద్ధిని కూడా చూసుకోవాలి. చూసుకోవాలి అద్దంలో. మన ప్రవర్తనని విశ్లేషించుకోండి. నేను కరెక్టేనా, నేను సరిగ్గా ఉన్నానా అని విశ్లేషణ చేస్తే మీ అందం ద్విగుణీకృతం అవుతుంది. మళ్ళీ మెరుగులు దిద్దుకోమా, ఇంకోసారి బాగా చూసుకొని ఇంకోసారి పౌడర్ ఎక్కడైనా ఎక్స్ట్రా అయిందా, కొంచెం జుట్టు బాగుందా లేదా చూడమా. అలా చూస్తాం కదా. మళ్ళీ తరిచి మీ ప్రవర్తన ఎలా ఉందో చూసుకోండి. ఇది మీరు టీచర్లుగా ఉన్నప్పుడు, ఉమ్, పై లెవెల్ ఆఫీసర్స్గా ఉన్నప్పుడు, అవును. ఏదైనా ఒక గ్రూప్ హెడ్గా ఉన్నప్పుడు బాగా ఉపయోగపడుతుంది. అవును. ప్రాజెక్ట్ లీడ్స్ ఉంటారు, వీళ్ళు ప్రోగ్రామ్ లీడ్స్ ఉంటారు కదా, మొత్తం గుంపుకి ఒక 30 మందికి పైన హెడ్. అవును. మీరు గనక ఎప్పటికప్పుడు మీ ప్రవర్తన లోపాలని సరి చేసుకుంటే, నేను ఎక్కడైనా అతిగా బిహేవ్ చేస్తే మీ దగ్గర 30 మంది 60 మంది అవుతారు. మీరు ముందుకెళ్లేందుకు మిమ్మల్ని అవకాశం మీరు ఉంటుంది. సరి చేసుకునే పద్ధతి ఎక్కువ అవకాశాలను కల్పిస్తుంది. సరిగ్గా ఆలోచించండి. ఒకటి, నువ్వు చెప్పినట్టుగా సెల్ఫ్ రెస్పెక్ట్కి యాటిట్యూడ్కి ఉన్న గీతని నేను ఎప్పుడెప్పుడు క్రాస్ చేశాను అనేది ఓసారి ఆలోచించుకోండి. ప్రతి వాళ్ళు కనీసం 10 వేళ్ళు వస్తాయి. అవునండి. ప్రతి వాళ్ళకి పునరాలోచన చేసి ఆ గీతని సరి చేసుకోండి. వీలైతే ఆ గీతని కొంచెం పెద్దది చేసుకోండి. దీంట్లోంచి దాంట్లోకి వెళ్ళకూడదు. మనం సన్న గీతలు దాటేస్తాం, గీత పెద్దది ఉంటే దాటం. పెద్ద గీత పెట్టుకోవాలి, అవునండి. అవును. అప్పుడు మనం కరెక్ట్గా ఉంటాం. రైట్. మీ తప్పు లేకుండా చేసుకోండి. నమస్తే. నమస్తే.